అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం. మన ఫ్యామిలీ ఇంకా పెద్ద యూట్యూబ్ ఫ్యామిలీగా మారాలని కోరుకుంటున్నాము. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. మన కథ పేరు నాన్న కూతురి ప్రేమ. కనిపించకుండా పోయిన కూతురు. ఎపిసోడ్ 1 ముగించుకొని 2లోకి వచ్చేసాం. తన కూతురికి వీడ్కోలు కన్నీళ్లు. మునుపటి ఎపిసోడులో సిరికి నగరంలోని మంచి కాలేజీలో సీటు వచ్చింది. ఆ వార్త విన్న ఇంట్లో అందరూ సంతోషించారు. కానీ రామయ్య మనసులో తన కూతురు దూరం అవుతుందనే బాధ చాలా ఎక్కువైపోయింది. నగరానికి వెళ్ళే రోజు వచ్చేసింది. ఉదయం నుంచే సిరి వాళ్ళమ్మ లక్ష్మమ్మ తనకు ఇష్టమైన వంటలన్నీ చేసింది. ఇలా చెప్పింది, అమ్మా, అక్కడ సమయానికి భోజనం చెయ్యాలి, ఆరోగ్యం జాగ్రత్త అంటూ కన్నీళ్లు దాచుకుంది. సిరి నవ్వుతూ, అమ్మా, మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? సెలవులు కాలేజీలో ఇవ్వగానే నేను ఇంటికి వెంటనే వస్తాను కదా అంది సిరి లక్ష్మమ్మతో. లక్ష్మమ్మ ఆమె కూతుర్ని గట్టిగా హత్తుకుంది. రామయ్య మాత్రం బయట నిలబడి మౌనంగా అన్నీ చూస్తున్నాడు. తన మనసులో ఉన్న బాధను బయటికి రానివ్వలేదు రామయ్య. ఇలా కొద్దిసేపటికి బస్సు సమయం అయింది. ముగ్గురూ కలిసి బస్టాండ్కి బయలుదేరారు. గ్రామం నుంచి చాలా మంది వచ్చి సిరికి శుభాకాంక్షలు చెప్పారు. గ్రామస్తులందరూ సిరితో ఇలా అన్నారు, బాగా చదివి పెద్ద ఆఫీసర్ అవ్వాలి సిరి అని అందరూ ఆమెకి ఆశీర్వదించారు. బస్సు బస్టాండ్లోకి వచ్చేసింది. కండక్టర్ గట్టిగా, నగరానికి వెళ్ళే బస్సు, అందరూ ఎక్కండి ఎక్కండి అని పిలిచారు. సిరి మెల్లిగా తన బ్యాగు తీసుకొని బస్సు దగ్గరికి నడిచింది. అప్పుడే రామయ్య ఆమెను పిలిచాడు. సిరి అనగానే ఆమె వెనక్కి తిరిగింది. రామయ్య తన జేబులో నుంచి ఒక చిన్న గుడ్డలో చుట్టిన కొంత డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టాడు. నాన్న, ఇది పెద్ద మొత్తం కాదు అమ్మా, చిన్న డబ్బులే అన్నాడు. కాని రామయ్య, తల్లి, నీకు అవసరమైతే ఏదో ఒకదానికి ఉపయోగపడుతుంది, తీసుకో అమ్మా అన్నాడు. ఆ మాటలకు సిరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. నాన్న, నాకు డబ్బు కంటే మీరే ముఖ్యం నాన్న అంది సిరి. ఆ మాటలకు రామయ్య నవ్వుతూ, చదువు ఎప్పుడు మధ్యలో ఆపొద్దు, ఏ కష్టం వచ్చినా మాకు చెప్పు తల్లి అన్నాడు రామయ్య ప్రేమతో. సిరి వెంటనే నాన్న చేతులు పట్టుకుంది. ఇలా అంది సిరి నాన్నతో, నాన్న, మీరు ఏడవకండి, నేను ప్రతిరోజు ఫోన్ చేస్తాను, అమ్మతో నీతో మాట్లాడతాను, మీరు బాధపడకండి నాన్న అంది. ఆ మాట విన్న రామయ్య తన కలలోకి వచ్చిన నీళ్లను దాచుకుంటూ, సరే తల్లి, నీ కలలు నిజం చేసుకో, బాగా చదువుకు, మంచిగా ఉండు, జాగ్రత్తగా తిను, సరేనా అని చెప్పి పక్కకు వచ్చాడు రామయ్య. సిరి మెల్లిగా బస్సులోకి ఎక్కింది. కిటికీ దగ్గర కూర్చొని చేతిని బయటకు ఊపింది సిరి. బస్సు మెల్లగా కదలడం మొదలైంది. అమ్మా, నువ్వు జాగ్రత్త, నాన్నను కూడా జాగ్రత్తగా చూసుకో అని లక్ష్మమ్మ ఏడుస్తూ చేతులు ఊపింది. రామయ్య మాత్రం బస్సు కనిపించకుండా పోయే వరకు ఉన్న చోటు నుంచి కదలకుండా నిలబడి బస్సు వైపు, కూతురు వైపు చూస్తూనే ఉన్నాడు. బస్సు చాలా దూరంగా వెళ్ళిపోయింది. అతని కళ్ళలో కన్నీళ్లు మెల్లిగా జారాయి. ఇద్దరూ కలిసి కూతురును బస్సు ఎక్కించిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత ఆ ఇల్లు అంతా నిశ్శబ్దం. ఇద్దరికీ చాలా భారంగా అనిపించింది. సిరి నవ్వులు వినిపించే ఆ ఇల్లు ఒక్కసారిగా ఖాళీగా మారిపోయింది. ఆ రాత్రి రామయ్య
తన కూతురి గదిలోకి వెళ్ళాడు. తన కూతురు వెళ్ళాక తన కూతురు గదిలో టేబుల్ మీద ఉన్న పుస్తకాలను మెల్లగా తాకాడు. చిన్నప్పుడు ఆమె గీసిన బొమ్మలను చూసి చిరునవ్వు నవ్వాడు. తన మనసులో ఇలా అనుకున్నాడు. అంతలో ఫోన్ మోగింది. రామయ్య వెంటనే ఫోన్ తీసుకున్నాడు. నాన్న, అవతల నుంచి సిరి గొంతు వినిపించింది. నాన్న, నేను క్షేమంగా హాస్టల్కి చేరుకున్నాను. మీరు అక్కడ అమ్మ బాగున్నారు కదా నాన్న అని అడిగింది సిరి. ఆ మాట విన్న వెంటనే రామయ్య ముఖంలో మళ్ళీ ఆనందం కనిపించింది. దానితో రామయ్య సిరితో ఇలా అన్నాడు. తల్లి, జాగ్రత్తగా ఉండు. ఓకేనా అమ్మా? సమయానికి తిను, మంచిగా ఉండు. ఓకేనా తల్లి అన్నాడు రామయ్య. సరే నాన్న, నేను మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను నాన్న అని సిరి ఫోన్ కట్ చేసింది. ఆ రోజు రామయ్య ప్రశాంతంగా నిద్రపోయాడు. కానీ అతని మనసులో మాత్రం సిరి పక్క నగరానికి చదువుకోవడానికి వెళ్ళింది. తనక్కడ ఇమడగలదా, ఉండగలదా, తను ఎలా ఉంటుందో అని మనసులో బాధపడుతూ ఉన్నాడు. ఆ ప్రతిరోజు ఫోన్ చేస్తాను నాన్న అనే మాట అలా తలుచుకుంటూ నిద్రపోయాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుందని వాళ్ళిద్దరికీ తెలీదు. ఎపిసోడ్ 2 ముగిసిపోయింది. మిగతా ఎపిసోడ్ 3లో దూరం అవుతున్న నాన్న కూతురి బంధం. మొదట ప్రతిరోజు ఫోన్ చేసిన సిరి చదువు మరియు కొత్త జీవితంలో బిజీ అయ్యి క్రమంగా తల్లిదండ్రులకు దూరం అవుతుంది. చివరకు ఒకరోజు ఆమె ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అవుతుంది. ఇదే కథలో ఒక మంచి